హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది పర్యాటకులు మృతి చెందగా మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం మృతుల్లో ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్కు చెందిన మనీష్ రంజన్ అనే యువకుడు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆయన నగరంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడి సమయంలో మనీష్ రంజన్ భార్య, 2 పిల్లలు కూడా అతనితో ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారు ఈ దాడి నుండి సురక్షితంగా తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారు అధికారుల అదుపులో ఉన్నారు. చికిత్సతో పాటుగా మానసిక స్థిరత్వం కోసం సహాయం అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన కాల్పులపై యావత్ దేశం ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రదాడికి సంబంధించి అధికారులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మొదలు హోంశాఖ మంత్రి అమిత్ షా వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. 2 బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాడుల తర్వాత అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. విచారణలో భాగంగా కొన్ని విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరు ఫోటో బయటపడింది. అతని చేతిలో AK-47 కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడిందని తెలుస్తోంది.